ముందుగా నూతనంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి ఉన్న శైలజ వెంకటేష్ గారి యొక్క సత్యమణి గారి చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యులుగా అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి జుబేరియా తబస్సు గారికి కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు. మిగతా వార్డు సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ సభ్యులతో పాటు 20 మంది సభ్యులకు కూడా శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా పార్టీ పట్ల, మా ప్రభుత్వం పట్ల, మా పట్ల విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీని విజయపదన నడిపినటువంటి దేవరకొండ పట్టణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యునిగా నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీరు ఏదైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా మరి ప్రజలు ఆదరించరు. తప్పకుండా మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని తప్పకుండా ఈ యొక్క పాలకవర్గంతో పాటుగా నేను కూడా కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు ఏ ఆశయంతో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇక్కడ దేవరకొండ పట్టణం అభివృద్ధి చెందుతుందని ఆశించినారో ఆ విధంగా తప్పకుండా దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని కూడా చెప్తున్న సందర్భంగా మనం చేస్తాం. మొదటిసారిగా ఈరోజు మహిళ అయినటువంటి చైర్పర్సన్ మొదటిసారి అవకాశం వచ్చింది మహిళలకు. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఒక ముస్లిం సోదరుమణి, మైనార్టీ సోదరుమణికి యంగ్ ఏజ్లో, చాలా యంగ్ ఏజ్, 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఇంత చిన్న వయసులో కూడా వారికి అవకాశం వచ్చింది. మిగతా పాలవర్గంలో చాలామంది యువకులు ఉన్నారు. ఇవాళ అందరి ధ్యేయం వల్ల ఒకటి దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడం. అందుకనే దేవరకొండ పట్టణ ప్రజలు ఏ విధంగా ఆశించినారో ఆ విధంగా పనిచేసి తప్పకుండా దేవరకొండ అభివృద్ధితో పాటుగా దేవరకొండ పట్టణ ప్రజలను రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎన్నికల సందర్భంగా మరి గతంలో ఇక్కడ చైర్పర్సన్గా పనిచేసిన పెద్దలు అల్లంపల్లి నరసింహ గారు మరి ఎంతో బాధ్యతాయుతంగా మరి దేవరకొండ పట్టణ అభివృద్ధి కోసం కృషి చేసినారు. కృషి చేయడంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి శాయశక్తుల కృషి చేసి వారు దిగిపోతూ కొత్త చైర్మన్ని మరి పార్టీని కూర్చోబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు వారికి కూడా నేను హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా మరి మిగతా వర్గాలు చాలామంది సరే చైర్పర్సన్ మేము ముందే అనౌన్స్ చేసినాం కాబట్టి మాకు సమస్య రాలేదు. కానీ వైస్ చైర్మన్ పర్సన్ వస్తున్న అవకాశం వచ్చినప్పటికీ మా ఎండి యూనుస్ గారు, మా మండల యూత్, మా పట్టణ పార్టీ అధ్యక్షులు వారు వైస్ చైర్మన్ కావాలని కోరినారు. కానీ మేము అన్ని రకాలుగా ఆలోచించి అతను కూడా అన్నిటికీ అర్హుడైనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్లో మహిళలకు కేటాయించాలి అన్నటువంటి ఒక యువకునికి ఇవ్వాలి, చదువుకోవాలన్న ఆలోచన రకరకాలైన ఈక్వేషన్స్ తోటి ఇవాళ జుబేరియా గారిని వైస్ చైర్మన్ ఎన్నికాను. అందుకు యూనుస్ గారే వారి గొప్ప మనసుకు నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను పార్టీ సైనికుడు, పార్టీ లైన్లో ఉండి అతనే ఆ అమ్మాయిని ప్రతిపాదించినాడు. వైస్ చైర్మన్గా జుబేరియా గారిని యూనుస్, ఎండి యూనుస్ ప్రతిపాదించినారు. అదేవిధంగా రైసు ప్రపోజ్ చేసినారు, సపోర్ట్గా ఉన్నాడు, బలపరిచినారు. అందుకే అంటున్నాం ఇవాళ పార్టీ అనేది ఒక సైనికమైన ఒక కుటుంబం. మాది మా కుటుంబంలో చిన్న చిన్న అవకాశాల కోసం ప్రయత్నం చేసిన అతన్ని కూడా అతని సేవలు మరి కౌన్సిలర్గా ఉన్నాయి, పార్టీ అధ్యక్షులుగా బాధ్యతతో ప్రవర్తించేందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల మొదలైన కాడ నుంచి చాలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, పట్టణంలో పనిచేసే కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ గెలుపు వారికి అంకితం ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ యొక్క ఎన్నిక గెలుపు వారికి అంకితం ఇస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు చెప్పిన విధంగా నమ్మనటువంటి సంత్యాలు ఏమున్నాయో త్వరలోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఆ అభివృద్ధిలో అందరం కూడా కలిసి భాగస్వాములు అవుతాం. రాజకీయాలకు అతీతంగా నేను అందరు సభ్యులను కోరేది ఒకటే, మనం రాజకీయాలకు అతీతంగా చైర్మన్ గారికి
వైస్ చైర్మన్ గారికి సహకరించండి. మిగతా సభ్యులకు కూడా నా మనవి, అందరు సహకరించి ఈ పట్టణం అభివృద్ధిలో కలిసి రావాలని మిగతా పార్టీ సభ్యులు అందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము రాజకీయాలకు అతీతంగానే ఈ పట్టణం అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నా. ఆ లక్ష్యం కోసం ఇవాళ పున్న శైలేష్ గారు కావచ్చు, జిబిరియా గారు కావచ్చు, మిగతా మా సభ్యులందరూ కూడా చాలా చిన్న వయసులో, సాయి లాంటోడు, మా అజయ్ లాంటోడు, చాలా చిన్న వయసులో ఇవాళ మాదేవి, మిగతా చాలా చాలా చిన్న వయసులో ఇవాళ మా మహిళా సోదరులు 50% ఉన్నారు. సో మా దాంట్లో వాళ్ళే ఎక్కువ గెలిచినట్టున్నారు. సో వీళ్ళందరికీ గొప్ప అవకాశం పార్టీ ఇచ్చింది ఇవాళ. అందుకనే కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి వర్గాలు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల వల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో ఇవాళ 80% మున్సిపాలిటీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని ముందు ప్రభుత్వాన్ని ఇవాళ ఆదరించినారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కనీసం కళ్ళు తెరిచి నిజమైనటువంటి పరిమాణాలను అందిస్తున్న వారికి అనవసరమైనటువంటి మాటల విధానాన్ని కేటీఆర్ లాంటి అధికారులు మార్చుకుంటే బాగు అని చెప్పి నా సలహా మాత్రమే. అదేవిధంగా ఇవాళ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఈ ఎన్నికల్లో నడిపించినటువంటి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వారి నాయకత్వంలో ఈ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి పార్టీ పరంగా. అదేవిధంగా మా ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నా సోదరుడు పున్నా కైలాస్ గారికి, మిగతా అందరూ కూడా పార్టీ ఏకతాటిక మీద పనిచేసినాం. ఇక్కడ పార్టీలో చిన్న భేదాభిప్రాయం కూడా రాలే. మా దేవరకొండ పట్టణంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు, వాస్తవం కూడా చాలా పెద్ద సంఘాలు, ఇప్పుడు కులాల వారిగా పేరు చెప్పొద్దు, కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి వారు పనిచేసినట్టు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో తప్పకుండా మరొక్కసారి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఆ రోజు మాట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే 10 రోజులు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపును మీ వంతు సహకారాన్ని కూడా అందించినందుకు, నిజమైన వార్తలను అందించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఎన్నికల నిర్వహణలో మొదటి నుంచి ఇప్పటి వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా కష్టపడి ఈ 15 రోజులు ఎన్నికల నిర్వహణ ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.